కూర్చొని తింటుంటే శరీరం కొండలా పెరుగుతుంది, ఆపై ఊబకాయ వచ్చేస్తుంది. ఈ విషయం మనకు తెలిసిందే. అయితే ముప్పూటలా బాగానే తింటున్నా, కాసింత శ్రమ చేయకపోయినా వేసమెత్తు బరువు పెరగకపోతుంటే, క్రమంగా బరువు తగ్గిపోతూ ఉంటే అంతకంటే అదృష్టమా అనుకుంటాం. కానీ ఈ రివర్స్ కథ వెనక జబ్బుల సాలెగూడు దాగి ఉంటుందని చెబుతారు డాక్టర్లు. బరువు తగ్గటానికి ఎలాంటి ప్రయత్నాలు చేయకున్నా బరువు తగ్గిపోవటం వెనక కారణాలు, వాటికి పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఎంత తిన్నా బరువు పెరగకపోవడం, పైగా క్రమంగా బరువు తగ్గడాన్ని అదృష్టంగా భావించవచ్చా? ఇప్పుడున్న కాలంలో బరువు పెరగడం కంటే బరువు తగ్గడం మీద అందరి కాన్సన్ట్రేషన్ ఎక్కువ. ఇట్స్ మోర్ దాన్ $1 బిలియన్ ఇండస్ట్రీ. అంటే వెయిట్ లాస్, జిమ్స్, డైటీషియన్స్ వెయిట్ లాస్ కోసం ప్రయత్నం చేసేవాళ్ళు చాలామంది ఎక్కువ అయిపోయారు. ఫాస్ట్ ఫుడ్స్ వల్ల కానీ, మన లైఫ్ స్టైల్ వల్ల కానీ, స్ట్రెస్ వల్ల కానీ, అవసరం ఉన్న కంటే మనం ఎక్కువ సెడెంటరీగా అయిపోయాం. దానివల్ల బరువు పెరుగుతున్నాం. సో మోస్ట్ ఆఫ్ 90% ఆఫ్ ది పేషెంట్స్ ఈ కేటగిరీలో ఉన్నారు. అంటే బరువు పెరిగి తగ్గడానికి ఏం కష్టపడాలి అనే దాని గురించి ఉంది. కాకపోతే కొంతమందిలో సడన్గా బరువు తగ్గిపోతారు, ఏ కారణం లేకుండా. అంటే వాళ్ళు ప్రయత్నం లేకుండా, వాళ్ళు ఏ డైటింగ్ చేయకుండా, ఎక్సర్సైజ్ చేయకుండా సడన్గా బరువు తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 3 monthsలో మీ ప్రస్తుత వెయిట్ కంటే 10% కంటే ఎక్కువ తగ్గారని దట్స్ అన్ అలార్మింగ్ సైన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 60 kgs ఉన్న వ్యక్తి 3 నెలల్లో ఏ ప్రయత్నం లేకుండా, కొత్తగా ఏ ప్రయత్నాలు చేయకుండా 6 kgs వెయిట్ తగ్గారంటే దట్ ఈస్ అన్ అలార్మింగ్ సైన్. అంటే ఏదైనా మెడికల్ ఇష్యూ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫండమెంటల్గా చెప్పేది ఏంటంటే, ఏ ప్రయత్నం లేకుండా, ఏ కొత్త చేంజెస్ చేయకుండా లైఫ్ స్టైల్లో 3 monthsలో మోర్ దెన్ 10% ఆఫ్ యువర్ ఒరిజినల్ వెయిట్ తగ్గారంటే డెఫినెట్లీ ఆ పేషెంట్ మెడికల్ అటెన్షన్ చాలా అవసరం. బరువు తగ్గిపోతుంటే టీబీ అనో హెచ్ఐవి సోకిందనో అనుకోవచ్చా? టీబీ అనేది క్రానిక్ డిసీజ్. ఈ టీబీలో ఫస్ట్ ఆకలి అయిపోవడం, సాయంత్రం పాటు జ్వరం రావడం, వెయిట్ తగ్గడం అనేది కామన్గా చూసేది. అపార్ట్ ఫ్రమ్ దగ్గు కఫం వస్తే లంగ్ టీబీ 90% ఆఫ్ పేషెంట్ లంగ్ టీబీ వస్తే 10% ఆఫ్ పేషెంట్స్కి లంగ్ కాకుండా బ్రెయిన్ నుంచి కాళ్ళు దాకా, బోన్స్ దాకా ఎక్కడైనా టీబీ రావచ్చు. ఎక్కడ టీబీ వచ్చినా వెయిట్ లాస్ అనేది కామన్గా చూస్తాం. అలాగే హెచ్ఐవి సోకిన మనిషి కూడా అది హెచ్ఐవి వైరస్ సోకినాక మనకి ఇమ్యూనిటీ తగ్గిస్తుంది. దాన్ని ఎయిడ్స్ కాంప్లెక్స్ అంటాం, అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. ఈ వైరస్ యాక్టివేట్ అవ్వడం వల్ల మన ఇమ్యూనిటీ తగ్గిపోద్ది. ఎయిడ్స్ కాంప్లెక్స్లోకి వెళ్ళినప్పుడు వెయిట్ తగ్గుతారు. ఈ రెండు తప్పకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఉట్టి టీబీఏ హెచ్ఐవితోనే వెయిట్ తగ్గరండి. డిసార్డర్స్ అంటే మెటబాలిక్ డిసార్డర్స్, డిజీజెస్ రెండు వెయిట్ లాస్ని కాజ్ చేసే అవకాశాలు ఉంటాయి. సో వెయిట్ తగ్గగానే నాకు హెచ్ఐవి వచ్చిందని భయపడాల్సిన అవసరం లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్గా ఎవాల్యుయేట్ చేస్తే కారణం కనుక దాన్ని తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ చేసుకుంటే నార్మల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. థైరాయిడ్ సమస్యలకు బరువు తగ్గిపోవడానికి సంబంధం ఉందా? ఇప్పుడు థైరాయిడ్లో 3 రకాలు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి హైపోథైరాయిడిజం, అంటే మన థైరాయిడ్ హార్మోన్ ఏదైతే నెక్ దగ్గర ఉంటుందో అది హార్మోన్ అవసరం ఉన్న దానికంటే తక్కువ ప్రొడ్యూస్ చేస్తే మన మెటబాలిజం తగ్గి వెయిట్ పెరుగుతారు. ఇది హైపోథైరాయిడ్. సెకండ్ హైపర్ థైరాయిడ్, మన థైరాయిడ్ అవసరం ఉన్న దానికంటే ఎక్కువ హార్మోన్ ప్రొడ్యూస్ చేయడం వల్ల మెటబాలిజం ఇంక్రీజ్ అయ్యి మనం ఎంత తిన్నా కానీ మనకి వెయిట్ తగ్గిపోతూ ఉంటాం. మూడోది థైరాయిడ్లో క్యాన్సర్స్. సో ఈ మూడిట్లో క్యాన్సర్ వల్ల కూడా వెయిట్ తగ్గొచ్చు, థైరాయిడ్ క్యాన్సర్ వల్ల. బట్ మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ హైపర్ థైరాయిడ్, అంటే థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ అవడం వల్ల బరువు తగ్గుతూ ఉంటారు. దీంట్లో వేరే సిమ్టమ్స్ ఏంటంటే వెయిట్ తగ్గటం, ఆకలి ఎక్కువ అవటం, మోషన్స్ ఎక్కువ అవటం, ఒళ్ళు ఎప్పుడు వేడిగా ఉండటం, చెమటలు పట్టడం, గుండె దడగా ఉండటం, ఇవన్నీ హైపర్ థైరాయిడిజం సిమ్టమ్స్ అండి. ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటే థైరాయిడ్ చెక్ చేసుకుని ఒకవేళ హైపర్ థైరాయిడ్ సిమ్టమ్స్ ఉంటే దానికి మెడికేషన్స్ ఫస్ట్ ట్యాబ్లెట్స్ ఇస్తారు. దాంతో తగ్గిపోతే ఆపేయచ్చు. దాంతో కూడా అవ్వకపోతే రేడియో అయోడిన్ ఇస్తారు. దానివల్ల జనరల్గా క్యూర్ లభిస్తుందండి. వెయిట్ కూడా నార్మల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. పొట్టలో సమస్యలు ఉన్నప్పుడు బరువు తగ్గుతారని చెప్తారు, నిజమేనా? ఇసోఫేజియల్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్ ఉంటే మనం తినే ఫుడ్ తగ్గిపోద్ది. సో దానివల్ల వెయిట్ తగ్గుతాం. అలాగే ఇంటెస్టైనల్ క్యాన్సర్స్లో కూడా మన వెయిట్ తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇది కాకుండా మెటబాలిక్ డిసీజెస్, ప్రోటీన్ లూజింగ్ ఎంట్రోపతి అంటాం. అంటే మనం తినే ప్రోటీన్ ఫుడ్ ఇంటెస్టైన్లో అబ్జర్వ్ అవ్వడం వల్ల ఎంత తిన్నా కానీ మనకి వెయిట్ లాస్ అవుతూ ఉంటుంది. కొంతమందికి గ్లూటెన్ ఎలర్జీ వల్ల, కొంతమందికి సీలియాస్ డిజీజ్ వల్ల వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇట్లాంటి ఏదైనా ఉంటే మనకి గ్యాస్ట్రోంటాలజిస్ట్, ఫిజిషియన్ కలిసి మనం దానికి ఇన్వెస్టిగేట్ చేసుకుని దానికి తగ్గట్టుగా మందులు ఉంటాయి. ఆ మందులు వాడితే వెయిట్ లాస్ అనేది తగ్గుద్ది. సో డైజెస్టివ్ సిస్టమ్ ఇష్యూస్లో క్యాన్సర్స్, ప్రోటీన్ లూజింగ్ ఎంట్రోపతి,
ఇంకోటి సీలియాక్ డిసీజెస్, ఇట్లా ప్రోటీన్లు వీటి వల్ల కూడా మనం వెయిట్ తగ్గే అవకాశాలు ఉంటాయి. కొన్ని రకాల మందులు వాడుతున్నప్పుడు బరువు తగ్గే అవకాశం ఉంటుందా? కొన్ని మందులు కూడా మన వెయిట్ లాస్ చేసే అవకాశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని యాంటీ ఎపిలెప్టిక్స్, టోప్రమేట్, కొన్ని యాంటీ డిప్రెసెంట్స్, ఇవన్నీ కూడా వెయిట్ లాస్కి అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు వచ్చే కొన్ని యాంటీ డయాబెటిక్ మెడికేషన్స్ ఉన్నాయి, SGLT2 ఇన్హిబిటర్స్ అని, GLP-1 ఎనలాగ్స్ అని, ఇవన్నీ కూడా దాని సైడ్ ఎఫెక్ట్స్ వెయిట్ లాస్. బేసిక్గా ఇప్పుడు టోప్రమేట్ చూసుకుంటే మనం ఫిట్స్ ఉన్న వాళ్ళకి వాడతాము, మైగ్రేన్ ఉన్న వాళ్ళకి వాడతాం, దాని సైడ్ ఎఫెక్ట్ వెయిట్ లాస్ అవ్వటం. అలాగే యాంటీ డిప్రెసెంట్స్ వాడిన వాళ్ళు కొంతమంది డిప్రెషన్ ఉన్న వాళ్ళు ఎక్కువ తినేస్తూ ఉంటారు, దానివల్ల వెయిట్ పెరుగుతారు. ఆ యాంటీ డిప్రెసెంట్స్ వాడినప్పుడు ఆ డిప్రెసివ్ సిమ్టమ్స్ పోయి మామూలుగా తినడం వల్ల కూడా మనకి వెయిట్ లాస్ ఉంటుంది. అలాగే SGLT2 ఇన్హిబిటర్స్ డయాబెటీస్కి వాడతాం, దీనివల్ల షుగర్ కంట్రోల్ అవుద్ది, షుగర్ కిడ్నీలో పోవడం వల్ల వెయిట్ లాస్ అవుద్ది. ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మనకి వాడుకలో ఉన్నాయి GLP-1 ఎనలాగ్స్. వీటి వల్ల ఏంటంటే మనకు ఆకలి తగ్గి మనం తినే పదార్థాలు తగ్గిపోవడం వల్ల కూడా వెయిట్ లాస్ ఉంటుంది. మధుమేహం, క్యాన్సర్ల బారిన పడ్డప్పుడు బరువు తగ్గే అవకాశం ఉంటుందా? క్యాన్సర్లో ఫస్ట్ సిమ్టమే వెయిట్ లాస్ కింద మనం ఎవాల్యుయేట్ చేస్తుంటే మనకి క్యాన్సర్ అని తెలిసే అవకాశాలు ఉంటాయి. ఎస్పెషల్లీ లివర్ క్యాన్సరు, స్టమక్ క్యాన్సరు, బ్లడ్ క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్స్, కిడ్నీ క్యాన్సర్స్ వల్ల కూడా ఉంటాయండి. అలాగే డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ పేషెంట్స్, పెద్దవాళ్ళు వచ్చే డయాబెటీస్ తెలియకుండా షుగర్ పెరిగిపోవడం 400, 500, 600 వెళ్ళిపోవడం వల్ల బ్లడ్లో షుగర్ ఎక్కువ అవుతుంది. ఎందుకు? ఇన్సులిన్ తక్కువ అవడం వల్ల ఇన్సులిన్ సరిగ్గా పోవడం, అది ఎనర్జీగా మారపోవడం వల్ల బాడీ ఏం చేస్తుందంటే మనకున్న ప్రోటీను, ఫ్యాటు, మజిలు ఇవన్నీ వాడుకుని మనకి ఎనర్జీ సప్లై చేస్తూ ఉంటుంది. దానివల్ల సడన్గా వెయిట్ లాస్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ సడన్లీ ఒక లాస్ట్ 3 monthsలో 10-15% వెయిట్ లాస్ ఉంది అనుకోండి, డయాబెటీస్ ఉందా లేదా అనేది కూడా ఫస్ట్ చూసుకోవాలి. బరువు తగ్గిపోతున్నప్పుడు ఏం చేయాలి? ఎలాంటి వైద్య సాయం పొందాలి? సో వెయిట్ లాస్ అయినప్పుడు చాలా రకాల డిసీజెస్ వల్ల వెయిట్ లాస్ అవ్వచ్చు. దాన్ని నిర్లక్ష్యం చేయడం అనేది మంచిది కాదు. నార్మల్గా పని చేసుకుంటూ నార్మల్గా ఉన్నా కానీ మోర్ దెన్ 10% 3 monthsలో వెయిట్ తగ్గిపోతే యాక్చువల్ వెయిట్లో డెఫినెట్గా మీరు వెళ్ళి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఎందుకు తగ్గింది అనే దాన్ని హిస్టరీ తీసుకుని డాక్టర్ గారు దానికి తగ్గట్టుగా టెస్టులు చేస్తే ఆ వెయిట్ తగ్గడానికి కారణం కనుక్కుని దాన్ని ట్రీట్ చేస్తే మన నార్మల్ వెయిట్కి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాకపోతే చాలామంది ఏంటంటే సడన్గా వెయిట్ తగ్గినాక వెయిట్ తగ్గుతామని హ్యాపీగా ఉండొచ్చు, కానీ మన ప్రయత్నం లేకుండా తగ్గే వెయిట్ మాత్రం జాగ్రత్తగా మనం ఆలోచించుకోవాలి, ఎందుకు తగ్గుతున్నాం అనేది తెలుసుకోవాలి. మన ప్రమేయం ఏమీ లేకుండా బరువు తగ్గిపోవటం అంటే మన ఒంట్లో ఏదో జబ్బు ముదురుతుందని అర్థం. ఇందుకు టీబీ మొదలుకొని ప్రాణాంతక క్యాన్సర్ల వరకు చాలా కారణాలే ఉంటాయి. కాబట్టి క్రమంగా బరువు తగ్గిపోతున్నప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవడం అన్ని విధాల శ్రేయస్కరం.